బైబిల్లో యేసుక్రీస్తు ఒక మాట చెప్పారు, ఆకాశము భూమి గతించును కానీ నా మాటల్లో, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు మాట్లాడిన ప్రతి మాటలో ఆకాశము భూమియు గతించునేమో కానీ నా మాటలలో ఒక సున్నా ఒక పొల్లు తప్పిపోదు. అందుకేనండి బైబిల్ పట్టారండి, గట్టిగా పట్టుకొని చదివానండి. అంటే ప్రతి చిన్నదాన్ని, ప్రతి పొల్లును కూడా ఉండాలా, ప్రతి పొల్లు. అది టెన్స్, కాలాలు, భూతకాలమా, భవిష్యత్ కాలమా, వర్తమాన కాలమా, టెన్సెస్. ఇది జరిగిందా, జరిగిపోయిందా, అదే జరుగుతుందా, లేకపోతే రేపు భవిష్యత్తులో జరుగుతుందా, ఏదో ఇన్ని రకాలుగా ఆలోచించాలి. ఏ విషయాన్నైనా బైబిల్లోది ఎప్పుడు చెప్పాడు, ఎందుకు చెప్పాడు, ఎవరితో చెప్పాడు, ఎవరు చెప్పారు, ఇవన్నీ ఆలోచిస్తుంటాడు. సందర్భాలన్నీ ఇక్కడికి వచ్చేసరికి ఒక మూడో ఆకాశానికి వెళ్ళే ఒక ఆయన కనిపించాడు. అతడు పరదేశంలోకి వెళ్ళాడు. మూడో ఆకాశంలో ఏముంది? పరదేశంలో ఉంది. మూడో ఆకాశం పరదేశంలో ఉంది. ఇంకా మూడో ఆకాశంలో ఏమైనా ఉందా? మరలా మనం లూకాసు వార్తకు వెళ్ళిపోయేసరికి పరదేశ్ కనబడింది. ధనవంతుడు వెళ్ళిపోయాడు అక్కడికి, లాజరు వెళ్ళిపోయాడు. ధనవంతుడు వెళ్ళాడు, లాజరు వెళ్ళాడు. ధనవంతుడు లాజరును చూస్తున్నాడు. అంటే ఆత్మ ఆకారాలు, నరకంలో ఉన్న ఆత్మలు ఆకారాలు ఏమి చిన్నవి కాదండి, అవి సర్వోన్నతు నుండి వచ్చిన ఆత్మ భాగాలు. అవి కూడా అవేమి చిన్న ఆకారాలు అనుకోకండి. ఇప్పుడు నరకమే మహాలోకంగా ఉండాలి. ఎందుకంటే భూమి మీద ఆదాము నుండి పుట్టుకొచ్చిన వారంతా ఎక్కువ మెజారిటీ నరకగుండంలోనే ఉన్నారు. ఎక్కువ మంది నరకానికే వెళ్ళిపోయారు. ఎందుకంటే నాశనమునకు పో మార్గము విశాలమును, దాని దారి వెడల్పునై ఉన్నది. అంటే ఎక్కువ మంది అక్కడ పోతున్నారు, ఎక్కువ మంది అట్టే వెళ్ళిపోతున్నారు. నాస్తికులు వెళ్ళిపోతున్నారు, శాస్త్రవేత్తలు వెళ్ళిపోతున్నారు, ఏమండి హేతువాదులు వెళ్ళిపోతున్నారు, నమ్మని వాళ్ళు వెళ్ళిపోతున్నారు, జ్ఞానులు అనుకున్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు, లోకస్తులు వెళ్ళిపోతున్నారు, ధనవంతులు వెళ్ళిపోతున్నారు, ఎందరో మహామహులు వెళ్ళిపోతున్నారు అక్కడికే. ఇటు పరదేశకు వచ్చేది చాలా తక్కువ. కానీ ఈ మూడవ ఆకాశంలోనే పరదేశు, అటు నరకం, గుండం, ఈ రెండు కనబడుతున్నాయండి. ఎందుకంటే ఈ ఆకాశంలో ఉన్నవాడు మొదటి ఆకాశంలో ఉన్న వాళ్ళని చూడలేరు. మనం భూమి మీద మనమే సాక్ష్యం. ఈ ఆకాశంలో ఉన్న మనం, ఈ మధ్య ఆకాశం అనొచ్చి తిన్న మరలా, ఈ ఆకాశంలో ఉన్న మనం మూడో ఆకాశంలో ఉన్న వాళ్ళు ఎవరు కనబడటం లేదు. మూడో ఆకాశంలో ఉన్నవాళ్ళు మూడో ఆకాశంలో ఉన్న వాళ్ళకి కనబడుతున్నారు. మొదటి ఆకాశంలో ఉన్నవాళ్ళు దేవుడు కోట్లాది మంది అవధూతలు ఒకటో ఆకాశంలో కనబడుతున్నారు. భూమి మీద ఉన్నవారు మనం కూడా ఈరోజు ఈ నెట్వర్క్ వచ్చిన తర్వాత అమెరికాలో ఉన్నవాడిని కూడా చూసి మాట్లాడుతున్నాం. మనం స్మార్ట్ సెల్ పట్టుకొని ప్రపంచంలో ఏ మూల ఉన్నా మనం చూసి మాట్లాడగలుగుతున్నాం. ఇది ఈరోజు భూమి మీదకి వచ్చిన ఈ టెక్నాలజీ. కానీ టెక్నాలజీ, లోకాలను దాటిన టెక్నాలజీని దేవుడు రాశాడు, ఎప్పుడో రాశాడు. పాతాళలోకం, విశ్రాంతి లేని చోటు, మండుతున్న లోకం. అవతలే ఉంది. దూరము నుండి అబ్రహామును చూచి ఆ ఆకాశంలో, ఆ విశ్వంలో నీతిమంతులుండే చోటు కనబడుతుంది మాట్లాడుతున్నాడు. ఇక్కడ మాట్లాడిన సందర్భాలన్నీ మీరు వినేశారు ఈ 3 రోజులు. ధనవంతుడు ఏమడిగాడు, అబ్రహాం ఏం చెప్పాడు, ఇవన్నీ మీకు తెలుసు. కానీ ఇంకొక చిన్న అద్భుతం అక్కడ ఉంది. లాజరును పంపించి చల్లార్చమంటే నాలుకను. అంటే అక్కడ నాలుకుందా? లేదండి. దాహము కానీ, ఆకలి కానీ, మంటలు కానీ, ఆవేదన కానీ, ఇవన్నీ ఆత్మకేనండి. ప్రసన్నబాబు ఇప్పుడు చెప్పాడు మీకు. చచ్చిపోయిన వాళ్ళు పూడి చేసినా ఏం చేసినా మాట్లాడరు కదా. దానికి ఏమి లేదంటే ఆత్మలోన ప్రవేశించగానే అన్నీ కూడా పవర్ మొత్తం బాడీలోకి వచ్చేస్తుంది. ఆత్మ ఉన్నప్పుడు దీన్ని గిల్లితే బాధ అనుభవిస్తాం, నిప్పు పెడితే మండిపోయి కేకలు వేస్తాం.
ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత శవాన్ని కట్టెల్లో కాలుస్తూ ఆ కాలు బయటికి కనబడుతున్న కదలికలు ఏమైనా కనిపించే మీకు ఆ పాటలో లేదు. చనిపోయిన వాళ్ళు అంటే ఈ శరీరాన్ని నడినెత్తు నుండి అరికాళ్ళ వరకు ఆవహించిన సూపర్ న్యాచురల్ పవర్, ఆత్మ, దేవుని నుండి వచ్చినటువంటి, పరమాత్మ నుండి వచ్చినటువంటి జీవాత్మ ఇందులో ఉంది. జీవాత్మకే బాధలన్నీ, జీవాత్మకే సుఖాలన్నీ. భూమి మీద ఈ జీవాత్మను గురించి పౌలు గారు మరి ఎన్ని సందర్భాలు రాశాడో. మీలో ఉన్న ఆత్మను మీరు బాధపరచకండి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైకి వెళ్ళే ఆత్మ గురించి, అక్కడున్న వాటి గురించి, అనుభవించే వాటి గురించి మీరు ఆలోచించండి. ఎన్ని మాటలు.